కల్తీ లడ్డు వాళ్ళు చేయడమే కాకుండా ఇంకా దాన్ని ఏదో కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. 100 కోట్లు మింగేశారు అక్కడ కూడా. అట్లాగే తిరుమలలో అన్య మతస్థులను అందరినీ ఉద్యోగస్తులుగా పెట్టి నీరు గార్చే ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ చెక్ పెట్టారు బిఆర్ నాయుడు గారు. చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారు చెక్ పెట్టారు. ఇంకా ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఈ రోజు సభ దగ్గరికి వచ్చి ఒక పాంప్లెట్ లాగా వెంకటేశ్వర స్వామి ఒక ఫోటోని వాడి చెప్పులతో వచ్చి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారనంటే వీళ్ళకి అసలు పుట్టగతులు ఉంటాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పైగా ఇది చేసింది ఎవరు? వైసీపీ సభ్యులందరూ కూడా ఊకమ్మడిగా చేశారు. మహిళలకైనా బుద్ధి లేదండి. రోజు పొద్దున్నే ఇళ్లలో దీపాలు పెట్టుకుంటారు. దీపం పెట్టి ప్రార్థన చేసి కానీ రాం కదా మహిళలను కూడా. మహిళలకు బుద్ధి లేదు. ఆ వద్దు కళ్యాణికి బుద్ధి లేదు. ఆ పక్కన ఇంకెవరో కలపలేదు ఆమెకి బుద్ధి లేదు. చెప్పొద్దు వాళ్ళకి. మహిళలకైనా కొంచెమైనా ఇది ఉందా? మీ మొహాలకు ఒక రాజకీయం, మీకు ఒక శాసనసభ సభ్యులుగా మీకు ఒక ట్యాగ్ లైన్. ఏమనుకుంటున్నారు అసలు వెంకటేశ్వర స్వామి గురించి? ఇన్నిసార్లు ఇలా చేస్తారా? ఖబర్దార్ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి అన్ని చూడట్లేదని మీరు అనుకుంటున్నారేమో. మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు. దానికి ఈ రోజు పరాక్